2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా ఏడాది కావస్తూ ఉంది. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలను నమ్మబలికించి అనితరకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఏడాది కావస్తున్న హామీలు నెరవేర్చకపోవడంతో ఈరోజు వైసీపీ పార్టీ ఈరోజు మాత్రం రోడ్డుపైకి వచ్చి నిరసన చేసింది. ఈ నిరసనకు మాత్రం వెన్నుపోటు దినంగా పరిణామాలు తీసుకుంది. అందులో భాగంగా ఏడాది తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని మాత్రం తీవ్రంగా ఎండగడుతుంది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి చెప్పడమ్మా, ఏంటి అసలు ఈ వెన్నుపోటు ఏంటి? ఈ ప్రక్రియ కోసం రోడ్లెక్కి ప్రజలకు అండగా నిలవడానికి ఆలోచన ఎందుకు? ఎన్నికలయ్యి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అయిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చలేదు. ప్రజలు మోసపోయారు. ప్రజలకి దొంగ హామీలు ఇచ్చి అతను అధికారంలోకి వచ్చారు. మరి ప్రజల పక్షా నుండి అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని కోరుతున్నాము. కానీ వాళ్ళ ఒక్కటొకటిగా హామీలు నెరవేరుస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాష్ట్రం కొల్లగొట్టారు, స్ట్రీమ్లైన్ చేసుకుని వచ్చే పరిస్థితుల నేపథ్యంలో ఇలా వెన్నుపోటు అన్నటువంటి పదం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తారు? గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పేదల పక్షా నుండి పేదలకు అన్ని విధాలా ఆదుకొని ఒక విద్య, వైద్యం, సొంత ఇళ్ళ నిర్మాణం, సకల సదుపాయాలు సమకూర్చినటువంటి నాటి ప్రభుత్వం నేడున్న ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ర్యాలీ ఒక పిలుపుకే ఎంతమంది వచ్చారంటే మీరు గమనించండి ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో అన్నది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తారు. చూస్తే కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టేందుకు చేసిన ఈ పిలుపు మాత్రం జిల్లా నలుమూల హెడ్ క్వార్టర్ చేరుకున్నారు. భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏ విధంగా తీసుకోవచ్చు? ఎందుకు ఈ వెన్నుపోటు కార్యక్రమాల ఆంతర్యం ఏంటి? ఏడాది కావస్తున్నా కూడాను ఒకటొకటిగా హామీలు నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం చెప్తాం. మీరెందుకు వెన్నుపోటు అనే ఒక పదంతో ఈరోజు ప్రజల పక్షాన్ని నిలిచిపడి? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక ఏడాది కాలం గడిచింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి, అన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చి ఒక్క పెన్షన్లు తప్ప తతిమ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. ప్రజలు ఈ వంచనకు గురయ్యారు. ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి ఏడాది కాలం గడిచిపోయింది. కాబట్టి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడానికి ఈ వెన్నుపోటు దినం అనే పేరు మీద ప్రభుత్వ కార్యాలయాలకు వినతి పత్రం సమర్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చూస్తే కనుక ఈ వెన్నుపోటు ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏడాది పాలన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడంలో వారి వైఫల్యం ఏ విధంగా ఎండగట్టగలరు? ఈరోజు ఏదైతే వెన్నుపోటు దినం మేము ప్రకటించి చేస్తున్నామో ఇవాళ చాలా దురదృష్టకరమైనటువంటి దినం. ఆ రోజు ప్రభుత్వం ఏర్పడి లేనిపోయిన హామీలన్నీ ఇచ్చి సూపర్ సిక్సే కాదు 143 హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచినటువంటి ఏకైక గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఆడబిడ్డల నిధి చెప్పారు, మహాశక్తి అని వాళ్ళకి మోసం చేశారు. ఉచిత బస్సు అని చెప్పారు. ఎప్పుడు వెళ్దాము, హైదరాబాద్ వెళ్దామా, విజయవాడ వెళ్దామా అని ఆడపిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఈవేళ ఉచిత బస్సు లేకుండా తుస్సు అని చెప్పి ఈవేళ 20 లక్షల మంది మహిళలు రోజు ఈ రాష్ట్రంలో ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి 265 కోట్లు అలాట్ అవ్వాలి. ఈ సంవత్సరం బట్టి డబ్బులన్నీ కూడా మిగిలించుకొని ఉన్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్యం చేసి ప్రైవేటు వైద్యం అని చెప్పి ఇవాళ 10 మెడికల్ కాలేజీలు ఇవాళ పీపీపీ పద్ధతి అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని నాశనం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చివరిలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను వైసీపీ అయితే ఆంధ్రప్రదేశ్ కావాలని నెపంతో ఈరోజు ప్రజలందరూ కూడా 164 స్థానాలకు ఇచ్చారా? 164 స్థానాలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏ విధంగా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు సంతృప్తి ఉన్నారని భావిస్తున్నారా? ఈవేళ ఏ విధంగా కూడా ప్రజలు సంతృప్తి లేదు, సిగ్గుపడుతున్నారు ఓటేసినందుకు. ఈవేళ మేము తప్పు చేసామో, మాయ మాటలు విన్నామో, 1999లోనే 99లోనే 2014లో ఆయన మాటలు విని మేము ఈవేళ నష్టపోయాం. మళ్ళీ విన్నాం. ఈవేళ నిలువున ముంచినటువంటి సందర్భం. ఈవేళ తల్లికి వందనం లేదు, తలకు 15,000 అని చెప్పి ఈవేళ మా బిడ్డలందరూ కూడా సరైన విద్య లేకుండా చేసి ఈవేళ నీరుగాచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే MDM ఈవేళ మధ్యాహ్న భోజన పథకం 22-17 రకాలు పెడితే
ఈవేళ నీరు గార్చి సాంబారు సరైనటువంటి క్వాలిటీ లేకుండా సాంబారు మెతుకులేసి ఈవేళ విద్యార్థుల తాలూకా విద్యని ఈవేళ సరిగా లేకుండా చేసి, అలాగే ఈవేళ ఏమో రేషనలైజేషన్ అని చెప్పి ప్రతి జిల్లాకి 500 ఉపాధ్యాయ పోస్టులు, బీఈడీ పోస్టులు మిగిలిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 16,000 చిల్లర మిగిలిపోతే ఈవేళ దొంగ డిఎస్సి అని చెప్పి ఈవేళ మాయ చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఈవేళ మిగిలిపోయిన ఉపాధ్యాయులను ఎక్కడ చేస్తారో ఈ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఉపాధ్యాయులను ఎక్కడ నింపుతాడు? ఇది బోటకు డిఎస్సి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 ఏళ్ళలో మాత్రం పోలవరం, అదేవిధంగా విశాఖ, ఇవన్నీ కూడాను పూర్తిగా నిర్వహించేశారు. అమరావతి రాజధాని, 3 రాజధానుల నేపథ్యంతో అమరావతిని పూర్తిగా కనుమర్చారు. అవన్నీ కూడా అభివృద్ధి కాదని ప్రశ్నిస్తారు. అమరావతి అనేది ఒక బోటప్ అమరావతి, అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంకే. ఈవేళ 33,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ ఈవేళ 40,000 ఎకరాలు అంటున్నారు. కేవలం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ దేశంలో లేనటువంటి రాజధానిని ఇక్కడ నిర్మిస్తానడం అది అసంపూర్తం, కేవలం మాయ చేయడమే. మనం రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైళ్ళు, విమానాలు, వాటర్ వేవ్లు అన్నీ ఉంటున్నటువంటి విశాఖను వదిలేసి ఈవేళ కొత్తగా చేస్తానని బోటక మాటలు చెప్పి డబ్బంతా అమరావతికి అని చెప్పి ఎన్డీఏ నేషనల్ ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ నుంచి అప్పులు తేవడం, ఈ అప్పులన్నీ ప్రజల మీద దుద్దడం, ఇదంతా ఘోరమైనటువంటి పరిపాలన. దీన్ని మేము ఎండగడుతున్నాం. ఈవేళ కేవలం వెన్నుపోటు దినం కాదు, మేము ఫ్యూచర్లో కూడా అనేక ధర్నాలు చేసి ఏదైతే సూపర్ 6 హామీలు కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి 143 హామీలు కానీ నెరవేర్చిన కాలంలో మేము ఖచ్చితంగా నిలబెడతామని చెప్పి ప్రజాక్షేత్రంలో తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కొలుదిరి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కావచ్చు, ఇతరత్ర హామీలు నెరవేర్చడం పూర్తిగా వైఫల్యాన్ని మాత్రం ప్రజలకు అండగట్టేందుకు ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధినేత ఇచ్చిన పిలుపు మేరకు మాత్రం నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదకి వెన్నుపోటు దినంగా పరిణామాలు తీసుకొని ఇచ్చిన హామీలను కనుక తూచా తప్పకుండా నెరవేర్చకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పడంతో పాటు ఈరోజు ర్యాలీతో సరిపెట్టాం. రేపటి నుండి బంధులు చేపట్టి కూటమి ప్రభుత్వం సంబంధించి మెడ వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మాత్రం మేము ప్రజల పక్షంలో ఉంటామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.